హలో గైస్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మనందరం వైఫై సిగ్నల్స్ మీద ఆధారపడే ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ఎమోజీస్ ద్వారా హ్యూమన్ రిలేషన్స్ బలపడుతున్నాయనే ఆలోచనని గట్టిగా నమ్ముతున్నాం. ఫిల్టర్స్ ద్వారా రియాలిటీని చూపించుకోవడం ప్రజెంట్ స్టాండ్ ఆఫ్ లివింగ్ అయిపోయింది. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? సోషల్ మీడియా అనే డిజిటల్ ప్రపంచంలోకి మనం ఒక్కసారిగా అడుగు పెడితే అక్కడ ఎంటర్టైన్మెంట్, డ్రామా, అలాగే కొన్ని నెగిటివ్ అంశాలు కూడా కనిపిస్తాయి. ఇవన్నీ మన జీవితాల్లో ఎంతగానో ఇంపాక్ట్ చూపుతున్నాయి. ఇవాళ మనం ఈ సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ని ఒక్కసారి సరదాగా ఒక లుక్ వేసేద్దాం. రెడీనా మీరు? ఇదిగో మీకు ప్రతిసారి చెప్పాలా సబ్స్క్రైబ్ చేయమని? చేశారా? అది లెక్క. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఈ సోషల్ మీడియా ప్రపంచాన్ని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఒకరోజు మనం ఉదయం లేచి సోషల్ మీడియా ఏమీ లేకుండా ప్రపంచాన్ని చూడటమే చాలా భయంకరంగా అనిపిస్తుంది కదా. రోజు మనకి రిలేటివ్స్ పెట్టే గుడ్ మార్నింగ్ మెసేజ్ మనకి ఏముండవు, అలాగే మీ ఫ్రెండ్స్ తీసి పెట్టే సెల్ఫీలు కూడా మనకి ఏముండవు, ఇంకొక పక్కింటోళ్ళు పెట్టే బ్రేక్ఫాస్ట్ స్టోరీస్ కూడా మనకు కనిపించవు. మామూలుగానే సోషల్ మీడియా అనేది ఒక పెద్ద జాతర లాంటిది. ఫేస్బుక్ అంటేనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్ అంటే అదొక ఫ్యాషన్ షో, ట్విట్టర్ అంటే 280 అక్షరాలతో చేసిన ఒక యుద్ధం అయిపోయింది. టిక్టాక్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు. డ్యాన్స్లు, ఛాలెంజెస్, ఎంటర్టైన్మెంట్, మట్టి మశానం అని చెప్పి అన్నీ ఉంటాయి. అయితే ఈ రంగుల ప్రపంచం వెనక చాలా లోతైన ప్రభావాలు ఉన్నాయి. ఇవి మన జీవితాన్ని పూర్తిగా మార్చేసాయి. ఇంతకీ ఆ ప్రభావాలు ఏంటో తెలుసా? మంచిది, చెడు, లేంటే కొన్ని వింతలు. ముందు మంచితో స్టార్ట్ చేస్తా. పాత స్నేహితుల్ని వెతికి పట్టుకోవడం ఫేస్బుక్ వల్లనే మనకు సాధ్యమైంది. ఈ రోజుల్లో అందరూ వారి టాలెంట్ని చూపించుకోవడానికి కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా మారింది. అవేర్నెస్ని పెంచడంలో కూడా సోషల్ మీడియా కీ రోల్ ప్లే చేస్తుంది. మీటూ ఉద్యమం, అలాగే బ్లాక్ లైవ్స్ మ్యాటర్, ఇలాంటి ఉద్యమాలన్నీ కూడా పుట్టింది ఈ సోషల్ మీడియాలోనే. ఇవన్నీ పాజిటివ్ వరకు ఓకే, కానీ ఈ పాజిటివిటీ ఎంతవరకు నిజమనే అంశం ఆలోచించాలి. చాలాసార్లు ఇదంతా ఒక ఫేక్ షోలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా అన్నానంటే, ఇప్పుడు నేను మీకు చెడు చెప్తా, అప్పుడు అర్థమవుతుంది. సోషల్ మీడియా మన మెదడుకు ఒక జంక్ ఫుడ్ లాంటిది. ఫోమో అంటారు కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే భావన వల్ల మనం మన లైఫ్ని గమ్యం లేనిది అనిపించే స్థాయికి చేరుకుంటుంది. ట్రోలింగ్ అనేది ఈ యుగానికి ఒక కొత్త గేమ్ లాంటిది. యాడ్ చేసిన ప్రతి పోస్ట్ మీద నెగిటివ్ కామెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పాజిటివిటీ చాలా తక్కువ ఉంటుంది, నెగిటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఫేక్ న్యూస్ల గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మనకు అర్థం కాని విషయాలు మనం నమ్మి వాటిని షేర్ చేయడం ఎక్కువైపోయింది. ఇంకా మూడోది వింతలు. రాత్రంతా ఫోటోలు తీసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేవాళ్ళు, డాన్స్ ఛాలెంజెస్లు, అలాగే వైరల్ కావాలనే కసితో చేసేవాళ్ళు ఇలా చాలామంది ఉంటారు. చాలా జనరల్ విషయాలను కూడా భారీగా జరిగే డిబేట్స్ వరకు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియా మన మీద ఎంత ప్రభావం చూపుతుందో అర్థమయ్యేలా చేస్తుంది. మీకు తెలుసా, మీరు స్క్రోల్ చేయడానికి ఎందుకు ఆపలేకపోతున్నారో? దీని వెనకాల కూడా ఒక కారణం ఉంది, అదే డోపమైన్. ప్రతి లైక్, షేర్, కామెంట్ మన బ్రెయిన్లో ఒక ఆనందాన్ని పెంచే కెమికల్ రిలీజ్ చేస్తుంది, అదే డోపమైన్. మీకు ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చినా కూడా దాని వెనక ఏముంది అని చూద్దామనే ఒక ఆతృత ఎప్పుడు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అది మీరు ఎప్పుడు నియంత్రించుకోలేరు అనమాట. మనం ఇండిపెండెంట్గా ఆలోచించేలా సోషల్ మీడియాలో చూసే ప్రతి పోస్ట్ నిజమే ఉండకపోవచ్చు, అది మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ట్యూన్ కూడా చేయొచ్చు. పర్ఫెక్ట్ వెకేషన్ అని చెప్పేసి ఒక కపుల్ ఫోటోలు పెడతారు, కానీ నిజానికి వాళ్ళ లైఫ్లో అది ఒక ఫెయిల్యూర్ వెకేషన్ కూడా అయ్యుండొచ్చు. మిమ్మల్ని మీరే ప్రేమించండి అని చెప్పి ఇంకొకరు పోస్ట్ పెడతారు, కానీ వాళ్ళే చాలా బాధపడుతూ ఉండొచ్చు. సోషల్ మీడియా మనం ఊహించని ఒక నకిలీ ప్రపంచం లాంటిది. అది ఎప్పుడు ఒక ఫేక్ స్టోరీస్నే సృష్టిస్తుంది. సమ్టైమ్స్ గుడ్ కూడా ఉంటుంది అనుకోండి. మన ఇండియాలో వాట్సాప్ అంటే గుడ్ మార్నింగ్ మెసేజ్లు పంపడం, ఫేస్బుక్ అనేది బంధువుల రియాక్షన్స్, ఇన్స్టాలో ప్రతి ఈవెంట్ హ్యాష్ట్యాగ్లతో సందడి, ఇలాగే సరిపోతుంది. మనలో ప్రతి ఒక్కరు ఏదో విధంగా సోషల్ మీడియా మీద ఆధారపడి ఉంటున్నాం. దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్, నకిలీ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం, అలాగే మనం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం కూడా బాగా జరుగుతుంది. ఒక పర్వతాన్ని ఎక్కి అక్కడున్న అందాలను ఆస్వాదించకుండా ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టి అక్కడ కూడా మనం ఫోన్లో లైవ్నే చూస్తున్నాం తప్ప నిజంగా ఆ లైవ్లో ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్ మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఒక పర్టికులర్ స్పాట్కి వెళ్ళి సన్ రైజ్ చూద్దాం అనుకుంటాం, అప్పుడు కూడా ఫోన్ తీసి ఫోటో వీడియోస్ తీసి ఆ పర్టికులర్ సన్ రైజ్ని కూడా మనం ఆ ఫోన్లోనే చూస్తాం, కానీ మనం నేకెడ్ ఐస్తో చూడలేం అనమాట. అలాంటి స్థితికి వచ్చేసాం. మనకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని ఏవీలు ప్రతి పబ్లిక్ పోస్ట్లో మారిపోయినాయి. అయితే అసలు ఇప్పుడు మనం ఏం చేయాలి? సోషల్ మీడియా వాడకంపై మనకు కొంచెం కంట్రోల్ ఉండాలి. ఆలోచించి పోస్ట్ చేయాలి. నిజమైన లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. సోషల్ మీడియాని యూజ్ చేసుకుని ఈ రోజుల్లో చాలా నేర్చుకోవచ్చు. అలా నేర్చుకుని స్కిల్స్తో మంచి పొజిషన్కి కూడా వెళ్ళొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాటిని అస్సలు యూజ్ చేసుకోవడం లేదు. ఈ సోషల్ మీడియా అనే టూల్ని టూల్లా కాకుండా పార్ట్ ఆఫ్ ద లైఫ్లో మార్చేసుకున్నారు. లైఫ్లో వాళ్ళకంటూ ప్రైవసీ ఎంచుకోకుండా అన్ని సోషల్ మీడియాలోనే పెట్టేస్తున్నారు. పోనీ ఆ పెట్టేదేమన్నా నిజాలు పెడుతున్నారా అంటే, ఒక మాస్క్ వేసుకుని అదే లైఫ్ని పెడుతున్నారు. స్లోగా ఆ మాస్క్ లైఫ్ నిజమని చెప్పి వాళ్ళు నమ్మి దాన్నే వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇంకా స్నాప్చాట్ లాంటి కొన్ని నాటిలో అయితే ఫిల్టర్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా వాళ్ళు ఉన్నది ఒక పర్టికులర్ కలర్లో, కానీ ఫిల్టర్స్ ఇంకో కలర్లో పెడతారు. వాళ్ళకి ఆ ఫిల్టర్లో ఉన్న కలర్ నచ్చిద్దో అర్థం కాదు, లేదంటే బై డిఫాల్ట్ వాళ్ళున్న కలరే వాళ్ళకి నచ్చదో అర్థం కాదు. సో గైస్, సోషల్ మీడియా అనేది ఒక సాధనం మాత్రమే. దీన్ని సరిగ్గా వాడితే మంచిదే, కానీ మనందరం దీనికి బానిసలుగా మారిపోతున్నాం. కాబట్టి మీరు కూడా సోషల్ మీడియాని లిమిటెడ్గా వాడండి. ఈ వీడియో కనుక మీకు వర్త్ అనిపిస్తే ఒక్క చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సోషల్ మీడియా ఎడిక్ట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. జీవితం చాలా చిన్నది, దానిలో ఉన్న ప్రతి మూమెంట్ని ఆస్వాదించండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.